అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. త్రిత్వము తరువాతి 5వ ఆదివారంలోనికి ప్రవేశించాం. దేవదేవుడు ఆయన రెక్కల చాటున సంరక్షించి దీవించి ఈ పరిశుద్ధ దినం ఆచరించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి ఈ పరిశుద్ధ దినం మేము ఆచరించుటకు, మీ సన్నిధానంలో చేరి స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు మీరు అనుగ్రహించిన ఈ యొక్క ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆరాధన క్రమంలో తండ్రి ఆది నుండి అంతం వరకు మీరు క్రమంగా జరిపించమని, దేశాన్ని దీవించమని, కూడిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములు మిక్కిలి వినంగా వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు మన మధ్యన ఉన్నవారు ఎవరైనా ఒకరు వచ్చి చదవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇంత పర్యంతం. ఇంతటితో ఈ దినంకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము ముగియుచున్నది. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఇలా వ్రాయబడుతున్నది. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చోండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చలించిన తర్వాత నీవు దోణెల లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోను తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడు అతనితో కూడునన్న వారందరినీ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారై జేబేదయి కుమారులగు యాకోబు, యోహాను విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలు దరికి చేర్చి సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇంత పర్యంతము. ఇంతటితో ఈ దినమునకైనా పరిశుద్ధ సువార్త పాఠము ముగియుచున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమి కలుగునుగాక. ఆమెన్.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, క్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడలారా, ఇంతవరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి తన కృప ద్వారా మనలను నడిపించినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపలో మనము ఆశీర్వదించబడుతున్నాం, జీవిస్తూ ఉన్నాం. ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నావు తండ్రి. దేవా, ప్రభువా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా తండ్రి, మా ప్రయాసలో మా జీవితాలు నిరాశ నిస్పృహలలో ఉండగా యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ప్రభువా మమ్మలను ఆశీర్వాదకరంగా మార్చావు, మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చావు తండ్రి. నీ ఆశీర్వాదాన్ని పొందుతూ నీ కృపలో బలపడుటకు మాకు సహాయం చేయండి. ఈ దిన వాక్య భాగాన్ని తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలను, మా అందరి హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములుగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు త్రిత్వం తర్వాతి 5వ ఆదివారము వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న సువార్త వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ప్రభునందు దేవుని బిడ్డలారా, గెన్నేసరెతును తిబిరియా సముద్రమని, గలిలయ సముద్రమని కూడా అంటూ ఉంటారు. ఒకసారి చేపల వేటలో రాత్రంతా చేపల కోసం ప్రయాసపడ్డాడు పేతురు. ఈ చేపలు పట్టడంలో ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా తనకు దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభుని తన దోణిలో చేర్చుకున్నాడు. ఆయన చెప్పిన మాట విన్నాడు. ఆయన జీవితంలో అద్భుతాన్ని చూశాడు. యేసుక్రీస్తు ప్రభువుని తన జీవితంలో చేర్చుకోవడం వలన, ఆయన మాట వినడం వలన ఆయన జీవితంలో అద్భుతాన్ని చవిచూచాడు. ఈనాడు నీవు నేను కూడా క్రీస్తుని మన హృదయములలోనికి, మన జీవితాల్లోనికి చేర్చుకుంటే ఆ అద్భుతాలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ పాఠములో 3 భాగాలను మనం ప్రధానంగా ధ్యానించుతూ ఉన్నాం. మొదటిది, పేతురు ప్రభువును తన దోణిలోనికి చేర్చుకున్నాడు. ప్రభువును తన దోణిలోనికి చేర్చుకున్నాడు. అప్పటికే రాత్రంతా ఈ చేపల వేటలో అలసిపోయాడు. ఆ రాత్రంతా చేపలు ఏమీ పట్టలేకపోయాడు. నిరాశతో, నిస్పృహతో తన వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ గెన్నేసరెతు సరస్సు తీరమున దేవుని వాక్యాన్ని బోధిస్తూ పేతురు ఉన్నటువంటి దోణి దగ్గరకు వచ్చి ఆ దోణిను కొంచెము త్రోయమని ఆ దోణిలో కూర్చుండి సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగాడు. అక్కడ నుండి జనసమూహాలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని తాను బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ
ఇంతమంది జనసమూహాన్ని చూచి ప్రభువును తన ధోనిలో ఎక్కించుకోవడానికి పేతురు కాదనలేకపోయాడేమో, లేదా ఇంత గొప్ప వ్యక్తి తన ధోనిలో ఎక్కడం తనకు ఆధిక్యతగా భావించాడో ఏమో తెలియదు, కానీ ప్రభువును తన ధోనిలోనికి చేర్చుకున్నాడు. ప్రభువు మాట విన్నాడు, ఆయన చెప్పినట్టు చేశాడు. అదే పేతురు జీవితానికి మహా గొప్ప అద్భుతాన్ని చవిచూచేటట్లుగా చేసింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో యేసుకు స్థానం ఉందా? నీ ధోనిలో, జీవితం అనే ధోనిలో ప్రభువును చేర్చుకున్నావా? ఆ ధోనిను పేతురు లోతునకు నడిపించి ఎలాగూ ఆ ప్రభువుని చేర్చుకున్నాడో, నీవు కూడా ప్రభువును నీ ధోనిలోనికి, నీ జీవితంలోనికి చేర్చుకోవడం, ఆధ్యాత్మికమైనటువంటి లోతులో ప్రవేశించడం నీవు చేయగలుగుతూ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు పేతురు ధోనిలో లేనప్పుడు జరిగింది ఏంటంటే, రాత్రంతా ప్రయాసపడ్డాడు, రాత్రంతా శ్రమపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. తన ప్రయాస అంతా, తన నిద్రలేమి అంతా వ్యర్థమైపోయింది. ఎప్పుడైతే ప్రభువు పేతురు ధోనిలో ఎక్కాడో, పేతురు ప్రభువును ధోనిలోనికి చేర్చుకున్నాడో, ఒక గొప్ప అద్భుతాన్ని తన జీవితంలో చూడగలుగుతూ ఉన్నాడు. ఈనాడు చింతలో నీ జీవితంలో అనేక ప్రయాసాలు నువ్వు పడి ఉండొచ్చు. నీ జీవితంలో నీవేమి చేస్తున్నా అది నీకు ప్రయోజనకరంగా ఉండి ఉండకపోవచ్చు. నీ జీవితంలో నువ్వు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఉండవచ్చు. నీ జీవితం ఆశీర్వాదకరంగా లేకపోయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను, నీ జీవితాన్ని మార్చాలని, నిరాశతో కూడిన నీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మార్చాలని, నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని, అద్భుతకరంగా మార్చాలని ఆనాడు పేతురును తన ధోనిలో చేర్చుకోమని అడిగినటువంటి ప్రభువే ఈనాడు నిన్ను కూడా దేవుని సువార్త ద్వారా ఆయన మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి నీ హృదయం దగ్గర నిలుచొని నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ప్రతిదినము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు చేర్చుకుంటావని ఆశతో ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు ఆయనను చేర్చుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీవు ఆయనను చేర్చుకుంటే నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. మొదటిది, ప్రభువును తన ధోనిలో చేర్చుకున్నాడు పేతురు. రెండవది మనం గమనించినట్లయితే ప్రభు మాటకు విధేయత చూపించాడు. ప్రభు మాటకు విధేయత చూపించాడు. ప్రభువు పేతురును నీవు ధోనిను లోతుకు నడిపించి వలలు వేయమని, నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పగా అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక లోపలికి నడిపించి వలలు వేయమని చెప్పాడు. పేతురు నావును ప్రభువు తన పరిచర్య కొరకు వాడుకున్నాడు. అందుకే పేతురుకు మరి అద్దె చెల్లించాలి అనుకున్నాడేమో తెలియదు, కానీ ఆ ధోనిను లోపలికి నడిపించి వలలు వేసి చేపలు పట్టమని ప్రభు పేతురుతో అంటూ ఉన్నాడు. అయితే నడిపించమని అంటూ ఉన్నాడు. దానికి సమాధానంగా పేతురు లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనములో, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పాను. నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పాను. పేతురు అంటూ ఉన్నాడు, రాత్రంతా ప్రయత్నం చేశాను కానీ ఫలితం శూన్యం, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాను అని పేతురు అంటూ ఉన్నాడు. ఆనాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనంలో,
నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాటను విని తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తాను ఎలా ప్రయాణం చేయాలో తెలియదు, కానీ ఆ మాటను విని, దేవుని మాటను విని అబ్రహాము జీవితపు ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలాగే దేవుని మాట వినినటువంటి వారందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలను చూచారు. ఆనాడు సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఇశ్రాయేలు పనిపిల్ల చెప్పిన సాక్ష్యాన్ని విని ఇశ్రాయేలు దేశమునకు వచ్చి తన కుష్టు రోగాన్ని వదిలించుకుందామని, స్వస్థత పొందుదామని ఎలీషా ప్రవక్త దగ్గరకు వస్తాడు. అయితే ఎలీషా ద్వారమున ముందు నిలిచి ఉండగా, అతని ద్వారమున, ఎలీషా ఇంటి ద్వారమున అతడు నిలిచి ఉండగా, నీవు వెళ్ళి యోర్దానులో 7 మారుగులు మునుగుము, అప్పుడు నీవు స్వస్థత పొందుతావని ఎలీషా ప్రవక్త చెప్పినప్పుడు అతడు రౌద్రం గలవాడై, ఎలీషా ప్రవక్త వచ్చి నా శరీరాన్ని తాకి అతడు నిలిచి, నా యొద్ద వచ్చి నిలిచి, దేవుడని యెహోవా నామమున తన చేయి ఉంచి, రోగముగా ఉన్న చోట చేయి ఉంచి నన్ను స్వస్థపరుస్తాడు అని అనుకుంటే తాను కేవలం 7 మార్లు మునగమని చెబుతూ ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న అరబా నది, పర్పరు నది వీటికంటే శ్రేష్టమైనవి కావా అని చెప్పి అతడు రౌద్రంతో వెళుతూ ఉంటే తన సేవకుడు అంటూ ఉంటాడు, ఇంతకంటే గొప్ప పని ప్రవక్త ఏదైనా చేయమన్నప్పుడు మనం చేయకుందామా అని చెప్పినప్పుడు అతడు వెళ్ళి ఆ దేవుని మాటను బట్టి, ప్రవక్త చెప్పినటువంటి మాటను బట్టి తాను వెళ్ళి అతడు దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను అని దేవుని వాక్యం ఉంటుంది. కనుక అతను వెళ్ళాడు, దేవుని మాటకు విధేయత చూపించడానికి వెళ్ళాడు. యోర్దాను నదిలో మునగడానికి మొదటిసారి మునిగి ఉంటాడు, చూసుకున్నాడు, అలాగే ఉంది. రెండవసారి, మూడవసారి, 4, 5, 6 సార్లు అలాగే ఉన్నాడు. కానీ ఈ 6 సార్లు మునినప్పుడు కొంచెమైనా నాకు స్వస్థత కలగాలి కదా, కలగలేదు కనుక నేను తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నట్లయితే అతని జీవితంలో స్వస్థత కలిగేది కాదు. దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించినప్పుడు 7వ మారు కూడా మునిగినప్పుడు అతని దేహము పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. కనుక సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను దేవుని సాక్షిగా, దేవుని బిడ్డగా మారిపోయి తన జీవితంలో మరి దేవుని నమ్ముకొని వెళ్ళిపోతాడు. అలాగే దేవుని మాటలు వినినటువంటి వారి జీవితాలన్నిటిలో కూడా అద్భుతాలను, ఆశీర్వాదాలను చూడగలిగారు. ఈనాడు పేతురు జీవితంలో ప్రభు మాట ఎడల అంతటి విశ్వాసాన్ని ఎలా చూడగలిగాడు? రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం కానీ ఫలితం ఏమీ లేదు, అయినప్పటికీ నీవు చెప్పినట్లే చేస్తాను అని ప్రభు మాటపై ఇంతటి విశ్వాసము అతనికి ఎలా కలిగింది? దేవుని సువార్త ప్రకటిస్తూ, తన ధ్వనిలో ప్రకటిస్తూ ఉండగా ఆ దేవుని మాటలు అతను విన్నాడు. ఆ మాటలు అతనిని బలపరిచాయి. ఎవరైతే దేవుని మాటలు వింటారో, దేవుని వాక్యానికి తమ జీవితంలో స్థానం ఇస్తారో, దేవుని వాక్యాన్ని తన చెవులలోనికి రానించి ఆ మాటలు వినగలుగుతారో వారు గొప్ప విశ్వాసాన్ని పొందుకుంటారు, వారు గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పొందుకుంటూ ఉంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటూ ఉన్నాడు. అందుకనే నన్ను బలపరచువానిలో నేను సమస్తము చేయగలను. ప్రభువును దేవుని వాక్యం తను బలపరిచిన దానిని బట్టి సమస్తము చేయగలను అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసము కలుగును. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాటను విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, నీలో విశ్వాసము కలిగినప్పుడు నీవు విధేయత చూపించటం నీ జీవితానికి ఆశీర్వదించబడడానికి రెండవ మెట్టు. అలాగే అనేక మంది దేవుని మాటను విన్నారు,
కొంతమంది విన్నారు, ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు, విధేయత చూపించాడు, ఆశీర్వదించబడ్డాడు. నయమాను విన్నాడు, విధేయత చూపించాడు, ఆశీర్వదించబడ్డాడు. కానీ సౌలును వెళ్ళి అమాలేకీయులను వారిని సంపూర్ణంగా నశింపచేయమని, వారి గొడ్లను, వారి పశువులను, వారి పిల్లలను సమస్తము సమూలంగా నాశనం చేయమని ఆనాడు దేవుడు సౌలు రాజుకు చెబితే అతను ఆ రాజు అయినటువంటి అగగును బ్రతకనిచ్చాడు. అందులో శ్రేష్టమైనటువంటి పశువులను తీసుకొని తన దగ్గరకు తెచ్చుకున్నాడు. కనుక దేవుని మాటకు సగం విధేయత చూపించాడు. దేవుని మాట అతను లెక్క చేయలేదు. దేవుని మాటకు సంపూర్ణమైనటువంటి విధేయత చూపించలేదు. కనుక మరి ఆనాడు సమూయేలు ప్రవక్త వచ్చి అతనితో అంటూ ఉంటాడు, 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో అంటూ ఉంటాడు మరి సమూయేలు ప్రవక్త. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఎవరైతే ఆయన మాట విన్నారో వారి జీవితం అద్భుతంగా మారిపోయింది. ఈ మాటలు మాట్లాడాడు సమూయేలు ప్రవక్త. మాట్లాడిన తర్వాత అతనితో సౌలు రాజుతో అంటూ ఉన్నాడు, నిన్ను దేవుడు విసర్జించాడు అని చెప్పి. అవును, దేవుని మాటకు విధేయత చూపించక ఆనాడు సౌలు రాజు విసర్జించబడ్డాడు. దేవుని మాటకు విధేయత చూపించి అబ్రహాము లోకమంతటికి ఆశీర్వాదంగా మారాడు. దేవుని మాటకు విధేయత చూపించి ఆనాడు మరి నయమాను స్వస్థత పొంది కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని వెళ్ళాడు. ఈనాడు మరి ఆ పేతురు గారు ప్రభువు మాటను విన్నాడు, విశ్వాసం ఉంచాడు, విధేయత చూపించాడు, తన ధోనిని లోపలికి నడిపించాడు. అలాగే ఆయన గొప్ప అద్భుతాలను చూడగలుగుతూ ఉన్నాడు. కనుక వాస్తవంగా చెప్పాలంటే మరి నిజానికి యేసు ప్రభు మాటలు పేతురు వినవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పెరిగింది ఆయన వడ్రంగి కుటుంబంలో పెరిగాడు. అయితే పేతురు పెరిగింది జాలరుల కుటుంబంలో. ఎక్కడ చేపలు పడతాయో తెలుసు, ఏ సమయంలో చేపలు పట్టవచ్చో తెలుసు. మరి ఆ సముద్రంలో ఎక్కడ వల వేయాలో కూడా పేతురుకు సమస్తము తెలుసు. కానీ దేవుని మాట విని ఆ ప్రభువు సమస్తము నాకంటే సమస్తము ఎరిగినవాడు అని గుర్తించగలిగాడు. కనుకనే అతను అడ్డు చెప్పకుండా ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. అద్భుతాలను, విశ్వాసాన్ని తాను పొందుకున్నాడు, విధేయత చూపించాడని మనం గ్రహించాలి. కనుక ఆ గ్రహింపే అతని విధేయతకు కారణమైంది. అట్టి గ్రహింపులో నీవు నేను ఉంటూ ఉన్నామా? అలాంటి గ్రహింపును దేవుని వాక్యం ద్వారా మనం మరి గైకుంటూ ఉన్నామా? మనం మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. మూడవది మనం గమనించినట్లయితే పేతురు గొప్ప అద్భుతాన్ని చూశాడు, ఆశీర్వాదకరంగా మారాడు. గొప్ప అద్భుతాన్ని చూశాడు, ఆశీర్వాదకరంగా మారాడు. పేతురు దేవుని మాటకు, ప్రభు మాటకు విధేయుడయ్యాడు. విస్తారమైనటువంటి చేపలను పట్టాడు. ఎంత విస్తారం అంటే వలలు పిగిలిపోయే అంతటి విస్తారమైనటువంటి చేపలు పట్టాడు. తన వల ఒక్కటే కాదు, తన దోణి ఒక్కటే నిండిపోవడం కాదు, తను దోణిలో ఉన్నటువంటి పాలివారు వచ్చి సహాయం చేయవలనని వేరొక దోణిని కూడా పిలిపించాడు. విస్తారమైనటువంటి ప్రభు మాటను విని లోపలికి నడిపించి వల వేసి విస్తారమైనటువంటి చేపల రాశిని తాను చూడగలిగాడు. అంతేకాదు తను దోణి నిండిపోయి ప్రక్కవారి దోణిలోను కూడా మరి వారిని కూడా పిలిచి వారి దోణిని కూడా నింపివేయటం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అలాగే అతనితో పాటు ప్రక్కతోని కూడా చేపలతో నిండిపోయింది. నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసా? నీవే ఒక ఆశీర్వాదంగా ఉండడం. ఈ రీతిగానే దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ మాట అంటూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని అబ్రాహాముతో చెబుతూ ఉన్నాడు.
నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ బిడ్డలు, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ సంఘం, నిన్ను బట్టి నీ పొరుగువారు ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి. నీవే ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు మాటకు విధేయత చూపించడమే ఆ ఒక్కటే ఆశీర్వాదానికి మార్గం. దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా దేనికోసం కష్టపడ్డాడో వాటన్నిటిని పొందారు. వారు అలాగూ చేసి మరి వేరొక ధోనిని కూడా పిలిచి తనతో ఉన్న పాలివారు వచ్చి సహాయం చేయాలని పిలిచాడు. వారు వచ్చి 2 ధోనిలు మునుగునట్లుగా నింపిరి. ఆ 2 ధోనిలు నింపిపోయినాయి. అతని జీవితంలో అది వరకు ఎన్నడూ ఇంత గొప్ప చేపల రాశిని చూడలేదు. తన ధోనే కాదు, తన ప్రక్కన ఉన్నటువంటి వారి ధోని కూడా నిండిపోయింది. తనకే కాదు, తన ప్రక్క వారికి కూడా అందరికీ ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఇంత ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత పేతురు మరి ప్రభు చెంత మోకాళ్ళుని సాగిలపడి ప్రభువును పాపాత్మునిగా ప్రభు ఎదుట నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమని తన యొక్క మరి జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ధోనిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని 11వ వచనంలో మనం చూస్తాం. ఆ రాత్రంతా దేనికోసం కష్టపడ్డాడో అవి విస్తారమైనటువంటి చేపల రాశి దొరికింది. వాటన్నిటిని తీసుకొని వెళ్ళి అమ్ముకొని తాను ధనవంతుడు అవ్వచ్చు. కానీ వాటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించడానికి తాను సిద్ధపడ్డాడు. కారణం ఆశీర్వాదాలకు కర్త తనతో ఉంటే ఇక ఆశీర్వాదంతో పనేంటి? మన జీవితాలు దీనికి విరుద్ధంగా ఉంటూ ఉన్నాయి. మనకు ఆశీర్వాదం పొందటం అంటే ఎంతో ఇష్టం, కానీ ఆ ఆశీర్వాదానికి కర్త అయినటువంటి ప్రభువుకు విధేయత చూపించడం అంటే ఎంతో కష్టం. అలాగే అందుకే మన జీవితాలలో అద్భుతాలను పొందలేకపోతున్నాం. అందుకే మన జీవితాలలో ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. అందుకే మన జీవితాలు వెనకబడిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నీ జీవిత ధ్వనిలో ప్రభువుకు స్థానం ఇచ్చావా? నీ జీవిత ధ్వనిలో ప్రభువుకు స్థానం లేకుండా నీవు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమని, నీ జీవిత ధ్వనిలో ప్రభువు లేకుండా నీవు చేసే ప్రతి ప్రయత్నము శూన్యమని, అవి పనికిరావని నీవు భావించావా? ఒకవేళ నీవు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసి అనేక విధాలుగా నీవు ఓడిపోయి జీవితంలో పతనమైపోయావా, ఓడిపోయావా? ఈనాడు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ప్రభువు నీ ధోనిలో, నీ జీవితంలో ప్రవేశించడానికి, నీ ధోనిలో ప్రవేశించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుని నీ ధోనిలోనికి చేర్చుకుంటే, ప్రభువుని నీ జీవితంలోనికి చేర్చుకుంటే నీవు ఒక ఆశీర్వాదకరంగా మారతావు. నీవు ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా ఉంటావు. నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ బిడ్డలు, నిన్ను బట్టి నీ ప్రక్కవారు, నిన్ను బట్టి దేశము, ప్రపంచము సమస్తము ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆనాడు అబ్రహాము ఆశీర్వదించబడి, అబ్రహామును బట్టి ప్రపంచమంతయు, దేశమంతయు ఆశీర్వదించబడింది. నీవు కూడా అటువంటి ఆశీర్వాదకర్తగా ఉంటావు. ఆనాడు పేతురు జీవితంలో పేతురు ప్రభువును నమ్ముకున్న తర్వాత, ప్రభువును వెంబడించిన తర్వాత ప్రభువు అతని జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఎంతటి ఆశీర్వాదం అంటే, మరి ఆ పెంతెకోస్తు దినాన పేతురు చేసినటువంటి దేవుని వాక్యం విని 3000 మంది రక్షించబడ్డారు. అలాగే అపోస్తలుల సువార్త ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఈనాడు మరి ప్రపంచంలో అన్ని ప్రాంతాలు, భూగోళమంతయు దేవుని సువార్తతో నిండిపోయింది. దేవుని బిడ్డలారా, అది ఆశీర్వాదం. దేవుని చెంత పొందినటువంటి ఆశీర్వాదం ప్రపంచానికే ఆశీర్వాదకరంగా పేతురు, అపోస్తలుల జీవితాలు మారిపోయాయి. ఈనాడు నీవు కూడా మరి ప్రభు మాటను విని, ప్రభువుకు లోబడి, ప్రభు చిత్తానికి లోబడినట్లయితే నీవు కూడా ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉంటుంది. ఈరోజు పత్రిక వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై యుండుడి. 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి.
కనుక ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఆ ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. మరి నీవు నేను ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం. ఆనాడు క్రైస్తవ సంఘం, పేతురు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నటువంటి సమయంలో క్రైస్తవ సంఘం అనేక హింసలకు గురవుతూ ఉంది. విశ్వాసులను అనేక చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. అనేక శోధనలలో, చిత్రహింసలలో క్రైస్తవ సంఘం నలిగిపోతూ ఉన్న పరిస్థితులు పేతురు గారు అంటూ ఉన్నాడు, మీరు ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలువారయుండుడి, వినయ మనస్కులయుండుడి. ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు కారకులుగా ఉండుటకు పిలువబడ్డారు మీరు. కనుక ఆనాడు దేవుని సువార్తను విన్నటువంటి వారందరూ ఈనాటి వరకు దేవుని సువార్తను విని ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మాటకు లోబడినటువంటి వారందరి జీవితాలలో కూడా దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఆధ్యాత్మిక మేలును పొందుకున్నారు. ఆత్మీయ జీవితాలను సరిచేసుకున్నారు. ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఉన్నారు. నూతనమైనటువంటి యెరూషలేము పట్టణం కొరకు, ఆ రాబోయేటటువంటి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. నీవు నేను అటువంటి ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండడానికి దేవుని సువార్తకు లోబడదాం. ప్రభువును మన జీవితాల్లో చేర్చుకుందాం, ఆశీర్వదించబడదాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును గాక. ఆమేన్.